వాడు ఎక్కడ పోయింది రైలు సైడ్కి వచ్చేయండి దొరకవు అందరికి ఏలే కాదు ఇండివిజువల్ బాగుంది సెకండ్ హాఫ్ గుద్ద ర్యాంప్ ఫస్ట్ హాఫ్ వచ్చిందా సెకండ్ హాఫ్ వచ్చిందా సెకండ్ హాఫ్ గుద్ద ర్యాంప్ తోపు హైలైట్ జాతర సీన్ వేరే చాలా బాగుంది సూపర్ మ్యాడ్ సార్ ఎలా ఉంది సార్ సినిమా ఎలా ఉంది సార్ టూ గుడ్ మేడం ఎలా ఉంది మేడం సినిమా వెరీ నైస్ ఫ్లవర్ ఎలా ఉందండి సినిమా ఎలా ఉందండి మేడం ఎలా ఉంది మేడం సినిమా ఎలా ఉంది మేడం సినిమా ఎలా ఉంది మేడం ఎలా ఉంది సార్ సినిమా సూపర్ తగ్గాలి 3 గంటలే 3 నిమిషాలలో అయిపోయినట్టు అనిపించింది మేడం ఎలా ఉంది మేడం తీసావా మేడం మేడం ఎలా ఉంది సినిమా చెప్పాలి మేడం మేడం ఎలా ఉంది చాలా అద్భుతంగా ఉంది ఎక్సలెంట్ అండి సో ఫోటో హిట్ అండి సినిమా సూపర్ అండి తగ్గేయాలి చాలా బాగుంది సూపర్ సాంగ్స్ అన్ని సూపర్ ఇంటర్నేషనల్ స్టార్ అంతే ఎలా ఉంది ఫస్ట్ గంట సేపు బయటకు పోలేదు అదిరిపోయింది సెకండ్ హాఫ్ అయితే జాతర సీన్ అయితే అది తెలియదు కానీ సెకండ్ హాఫ్ అయితే మాత్రం 1 మ్యాన్ షో బాగా మేడం ఎలా ఉంది మేడం సినిమా చాలా బాగుంది మా సాంగ్ నమ్మడం సార్ ఎలా ఉంది సార్ సినిమా సూపర్ హిట్ మేడం ఎలా ఉంది మేడం సినిమా అమేజింగ్ మేడం మేడం ఎలా ఉంది మేడం
మేడం వెళ్ళిపోతాను నాకు చెప్తాడు సినిమా అట్లా చూపించాడు సినిమాలో హైలైట్ అల్లు అర్జున్ క్యారెక్టర్ మాత్రం మళ్ళీ ఒక తెలుగు ఇండస్ట్రీ నుంచి మళ్ళీ ఒక మంచి హీరో నటుడు దొరికింది అనుకోవచ్చు. సినిమాలో మాత్రం ఇచ్చి పడేసిండు, ఎక్కడ కూడా మనం అల్లు అర్జున్ తగ్గకుండా ఫైట్స్ మాత్రం రప్ప రప్ప సింపుల్ అయిపోయింది. అల్లు అర్జున్ సింపుల్ అయిపోయింది, సూపర్ సూపర్ బ్లాక్ బాస్టర్ సూపర్ సూపర్ రైట్ సైడ్ అండి ఎక్స్పీరియన్స్ బ్రో పుష్ప మూవీ ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ ఎలా ఉంది? అసలు అది ఏమైంది మాకు తెలియదు. నచ్చలే అన్న, ఏం నచ్చలే అన్న. ఓజున్ అయితే బీట్ చేయలేదు, జై పవర్ స్టార్ కళ్యాణ్. మూవీ ఎట్లుంది? సూపర్ ఉంది. జాతర సీన్ ఎట్లుంది? Are you waiting for part 3? Yes, of course. What about the collections? How it will be? Which collection? Movie collections. Movie collections is awesome. One more about Allu Arjun, one more about Allu Arjun. Let's take a Madam, movie ఎలా ఉంది? సూపర్ ఉంది. ఫుల్ ఫైట్స్ బాగుంది, ఫుల్ మాస్ పూరా మాస్. జాతర సీన్ ఎలా ఉంది? సూపర్ మస్ట్ సూపర్ సూపర్ ఫైట్స్ వేరే లెవెల్. జాతర సీన్ ఇంపార్టెంట్, వేరే లెవెల్. జాతర సీన్ అయితే ఫైట్ అయితే మామూలు సాంగ్స్ సెకండ్ హాఫ్ బాగుందా? సెకండ్ హాఫ్ మొత్తం ఫైట్స్, ఫస్ట్ హాఫ్ ఓకే. అన్న ఎలా ఉంది సినిమా? బాగుందన్న, ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా? అన్న ఎలా ఉంది సినిమా? మొదటి టికెట్ మెగాస్టార్ అభిమానిది. చాలా బాగుంది. రప్ప రప్ప బ్లాక్ బస్టర్ రప్ప రప్ప ఫ్లాప్ అని తెలుగుదా. పుష్పరాజు సినిమా పవన్ కళ్యాణ్ కొనుక్కుంటున్నానా అని ఒకటే చెప్తున్నానా. మేము చెప్పాలంటే సినిమా ఫలితం మన అల్లు అర్జున్ గారు, సుకుమార్ గారు, దేవిశ్రీ ప్రసాద్. ఇలా దేవిశ్రీ ప్రసాద్ ఇంత మ్యూజిక్ కొట్టింది కాబట్టి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి సినిమా హై లెవెల్ తీసుకొచ్చింది. సుకుమార్ గారి రైటింగ్ తోటి, డిజైన్ తోటి ఆ కథ కూడా అలా కుదిరేటట్టు అల్లు అర్జున్ గారికి అంటే ఆడియన్స్కి ఎలా చూపిస్తే బాగుంటుంది, ఫ్యాన్స్కి ఎలా చూపిస్తే బాగుంటుంది, కథ మీద కూర్చోబెట్టేసిన పబ్లిక్కి. అంటే ఒక్కొక్క సీన్కి, ఒక్కొక్క ఫైట్కి ఏదో కథ పెట్టాలి, ఏదో డైలాగ్ పెట్టాలి అన్నట్టు సుకుమార్ గారి రైటింగ్ గీటింగ్ మొత్తం డిజైన్ చేయడం ముందు యాన్సర్ చెప్పాలి. సెకండ్ వచ్చి దేవిశ్రీ ప్రసాద్ గారు ఈ సినిమాకి ఎక్కడ ఫైట్స్ మ్యూజిక్ ఎలా పెట్టాలి, సాంగ్స్ కానీ ఆయన యాన్సర్ చెప్పాలి. తర్వాత నెక్స్ట్ అల్లు అర్జున్ గారు వాళ్ళు ఎంత కష్టపడే దానికి మించి కష్టపడ్డారు అల్లు అర్జున్ గారు. డ్యాన్స్కి ఏది బాగుంటుంది, డ్యాన్స్ కానీ యాక్టింగ్ కానీ. అప్పట్లో మనం ఒక విక్రమ్ గారు చూసాం, అపరిచిత్రుడు, ఒక ఐ సినిమా, అంటే అలాంటి గెటప్లు అంటే ఒక తమిళ హీరోని చూసాం. ఇప్పటిదాకా తెలుగు సినిమాలలో అంటే ఉన్నారు మన చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీ రామారావు, పవన్ కళ్యాణ్ అందరూ ఉన్నారు. ఇప్పుడున్న జనరేషన్లో తక్కువ ఏజ్లో ఇప్పుడున్న ఏజ్ అంటే అల్లు అర్జున్ గారు ఆ గెటప్ వేసి మళ్ళీ ఒక ఫ్యాన్స్కి
మళ్ళా ఫహద్ ఫాసిల్ గురించి చెప్పండి. ఏది ఫహద్ ఫాసిల్ షికావత్ క్యారెక్టర్. చెప్తున్నా కదా ఆ గెటప్ వేయాలన్నా కూడా ముందుగా గట్స్ ఉండాలి. అలాంటి గెటప్ వేయాలన్నా కూడా తన తగ్గట్టు పండించాలి, కరెక్ట్ యాక్టింగ్ చేయాలి. అలాంటి యాక్టింగ్ చేసేది చాలా గ్రేట్ అనుకోవాలి. మ్యాక్సిమం చెప్తున్నా ఈ సినిమా మాత్రం ఒక హై లెవెల్ ఉంటుంది. ఫైట్స్ కానీ డ్యాన్స్ కానీ ప్రతిదీ అల్లు అర్జున్ కెరియర్లో ప్రతి సినిమాల కంటే యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిండు, ఎక్కడ పోలేదు. మెగాస్టార్ గారు ఈ సినిమా చూసినాకో చాలా మెచ్చుకుంటాడు. ఎక్కడ